ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అల్లుడు శ్రీను సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ తరువాత పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇటీవలే ఛత్రపతి రీమేక్ ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఈ హీరో. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో కొద్ది రోజులుగా పెళ్లి బాజాలు మోగుతున్న సంగతి తెలిసిందే. యంగ్ స్టార్ హీరోయిన్స్ అందరూ ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగు పెడుతున్నారు. ఈరోజు డిసెంబర్ 4న అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల వివాహం అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది. అలాగే మరో హీరోయిన్ కీర్తి సురేష్ సైతం ఇదే నెలలో తన స్నేహితుడు యాంటోనీని వివాహం చేసుకోనుంది. ఇప్పుడు మరో టాలీవుడ్ హీరో తన బ్యాచులర్ లైఫ్కి గుడ్ బై చెప్పబోతున్నారని తెలుస్తోంది. అతడు మరెవరో కాదు, యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. మీ పెట్స్కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు సాయి శ్రీనివాస్. అల్లుడు శ్రీను సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన శ్రీనివాస్ మొదటి చిత్రంతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించిన సాయి శ్రీనివాస్ ఇటీవలే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఛత్రపతి రీమేక్తో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. అయినా అవకాశాలు మాత్రం తగ్గట్లేదు. ప్రస్తుతం సాయి శ్రీనివాస్ చేతిలో 4 సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే భైరవం సినిమాతో రాబోతున్నాడు. ఆ తర్వాత టైసన్ నాయుడు మూవీతో పాటు మరో 2 చిత్రాల్లో నటించనున్నాడు. తాజాగా సాయి శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ మీడియాతో మాట్లాడుతూ తన తనయుడి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మా పెద్దబ్బాయి లైఫ్ సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం 4 సినిమాలు చేస్తున్నాడు. ఏప్రిల్లో నేను ఇంకో సినిమా స్టార్ట్ చేస్తాను. శ్రీనివాస్ పెళ్లి వచ్చే సంవత్సరమే ఉండొచ్చు. అరేంజ్డ్ మ్యారేజ్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినట్టే. త్వరలోనే ప్రకటిస్తాము. చిన్నబ్బాయి కెరీర్ ఇంకా సెట్ కావాలి, ఆ తర్వాత పెళ్లి అని చెప్పుకొచ్చారు బెల్లంకొండ సురేష్. ప్రస్తుతం బెల్లంకొండ సురేష్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.